లెట్స్ గెట్ ఇన్ టు దట్. సో మరొకసారి చెప్తున్నానండి, ఈ పర్టికులర్ లైవ్లో కేవలం వాట్సాప్ గురించే, వాట్సాప్ 2-స్టెప్ వెరిఫికేషన్ గురించి తెలియని వాళ్ళకి తెలియజేసే ప్రయత్నంగా లైవ్గా మీ ముందు చేద్దామని, కానీ మరొక అంటే స్మార్ట్ ఫోన్ గురించో మరొక దాని గురించో కాదు. సో దీనికి రిలేటెడ్గా మీ క్వశ్చన్స్ ఏమైనా ఉంటే కింద వేయండి. నేను లైవ్ అంతా చేసిన తర్వాత మీకు క్వశ్చన్స్ చదివి ఆన్సర్స్ చేసే ప్రయత్నం చేస్తాను. శివకుమార్ కాటే, బన్నీ, చిన్ని, పీకే చాలా నైస్ అండి, మీరు ఆల్రెడీ చేశారు. చాలా ఆనందంగా ఫీల్ అవుతున్నాను లేటెస్ట్గా అప్డేటెడ్గా ఉన్నందుకు. సో తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే చూడండి ఒకసారి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఫోన్ చూడగానే డౌట్ వస్తుంది ఏ ఫోన్ అనేసి. ఈ ఫోను మోటో G4 టర్బో అండి, సారీ మోటో G టర్బో అండి ఇది. ఇది G3 టర్బో ఎడిషన్ అండి, ఇది మోటరోలా G3 టర్బో ఎడిషన్. సో ఓకే అండి, చాలా థ్యాంక్స్, హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. అచ్యుత్, చిన్ని, జయంత్, కలరీ ఆల్రెడీ మీరు చేసినందుకు. సో తెలియని వాళ్ళ కోసం అండి, మీరు దట్స్ ఎ గుడ్ అబ్జర్వేషన్. గంగయ్య గౌడ్, తాలేపల్లి. లైట్ ఫోకస్ పడుతుంది, ఇప్పుడు పడట్లేదు కదండి, ఇప్పుడు ఎక్కడ పడుతుంది? ఓకే, నో ఐ విల్ ట్రై టు మేనేజ్. సో పెర్ఫెక్షన్ కోసం మనం ఎప్పుడు ట్రై చేయకూడదండి, మనం కేవలం ఇన్ఫర్మేషన్ అందించడానికి, కానీ మనం పెర్ఫెక్ట్గా ఉందాం అనుకుంటే. సో చెప్పదలుచుకుంది మనకి తెలిస్తే చాలండి, మనం పెర్ఫెక్ట్గా చేస్తాము, అద్భుతంగా చేస్తాం అనేది నాకు వీలైనంత వరకు ఇబ్బంది లేకుండా అందిస్తే చాలు. సో ఓకే, వాట్సాప్ ఓపెన్ చేస్తున్నానండి. కానీ వాట్సాప్ ఓపెన్ చేసి సెట్టింగ్స్లోకి వెళ్తే మీకు అకౌంట్లో ఇక్కడ 2-స్టెప్ వెరిఫికేషన్ అని చూపిస్తుందండి, కానీ ఇక్కడ చూపించట్లేదు. మీరు గమనించారా? అంటే ఇది బేటా కాదు, అంటే ఈ ఫోన్లో ఉన్న వాట్సాప్ బేటాకి రిజిస్టర్ అవ్వలేదు. సో బీటా ఎలా రిజిస్టర్ అవ్వాలి? ప్లే స్టోర్ ఓపెన్ చేయండి, వాట్సాప్ ఓపెన్ చేయండి, కిందకి స్క్రాల్ చేయండి, become a beta tester, try new features before they made public, give your feedback directly to the developer. చూసారు కదా, ఇప్పుడు ఇక్కడ మీరు ఐఆమిన్ అని ట్యాప్ చేస్తే జాయిన్ బీటా ప్రోగ్రామ్ బికాస్ ఫీచర్స్ ఆర్ ఇన్ డెవలప్మెంట్, బీటా వర్షన్స్ మే బీ అన్స్టేబుల్. ఒకవేళ మీరు దీన్ని ఎనేబుల్ చేసుకుంటే అప్లికేషన్ అన్స్టేబుల్గా ఉండే అవకాశం ఉంది, అంటే చిన్న చిన్న బగ్స్ అలాంటివి. జాయిన్ మీద ట్యాప్ చేసా, బేటా సైనింగ్ అప్ ఇన్ ప్రోగ్రెస్, in a few minutes you will be added to the beta program, you can then update to the beta version of this app. సో ఓకే అండి, సో ఇప్పుడు నేను మీకు వెంటనే చూపించడానికి అవ్వదు, ఎందుకంటే టైం తీసుకుంటానని చెప్తుంది. సో నేను ఒకసారి మరి ట్రై చేసి చూస్తున్నాను. ఓకే అండి, అప్డేట్ వచ్చింది, యువర్ బీటా టెస్టర్ ఫర్ దిస్ యాప్, అవసరం. సో అప్డేట్ చేశాను, 14 MB ఉంది. సో మధ్యలో చాలామంది అడుగుతున్నారండి క్వశ్చన్స్ దేని గురించి అనేసి. ఇది వాట్సాప్లో 2-స్టెప్ వెరిఫికేషన్ కోసం అండి. వెరిఫికేషన్ వచ్చింది, అసలు ఎందుకు ఇది, మనకు ఆల్రెడీ ఓటీపీ ఉంది కదా, ఉండగా ఇది ఎందుకు ఉపయోగపడుతుంది అనే క్వశ్చన్స్ అవి మీకు క్లారిటీగా ఇద్దామనే ప్రయత్నం. మనందరం చాలామంది అప్డేట్ చేసుకున్నామని చెప్తున్నారు, కానీ ఎందుకు ఈ ఫ్యూచర్ ఏంటి, అడిషనల్గా ఇచ్చే సెక్యూరిటీ ఏంటి అనేది తెలియాలి కదా మనకి. ఎందుకంటే ఆల్రెడీ ఓటీపీ ఫీచర్ ఉంది కదా ఆప్షన్, మళ్ళీ ఇదే 2-స్టెప్ వెరిఫికేషన్ వల్ల ఎక్స్ట్రాగా వచ్చే సేఫ్టీ సెక్యూరిటీ ఏంటి, దేనివల్ల ఇదని చెప్పి మీకు తెలియజేద్దాం. సో ఇప్పటి వరకు నేను బీటాకి రిజిస్టర్ అయ్యి యాప్ని బీటా అప్డేట్ చేస్తున్నానండి, ఇప్పుడు ఇన్స్టాల్ అవుతుంది.
సో ఓకే, ఐఎమ్ ఓపెనింగ్ ద యాప్ అండి. సో ఇప్పుడు మీరు సెట్టింగ్స్లోకి వెళ్తే అకౌంట్లో ఉంటుందండి ఆప్షను. ఇప్పుడు చూసారు కదా మీరు, 2 స్టెప్ వెరిఫికేషన్ అని చూపిస్తుంది. సో దీనిపై ట్యాప్ చేస్తే ఫర్ యాడెడ్ సెక్యూరిటీ ఎనేబుల్ 2 స్టెప్ వెరిఫికేషన్ టు రిక్వైర్ ఎ పాస్కోడ్ వెన్ రిజిస్టరింగ్ యువర్ ఫోన్ నెంబర్ విత్ వాట్సాప్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఫోన్లో వాట్సాప్ డిసేబుల్ చేసి, లేదంటే మీ దగ్గర మరొక ఫోన్ ఉండి ఆ ఫోన్లో మీరు వాట్సాప్ వాడదాం అనుకున్నప్పుడు నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత ఓటీపీ వస్తుంది కండి. ఓటీపీతో పాటు అదనంగా పాస్కోడ్ అని చెప్పేసి పర్మనెంట్గా మీకు ఒక కోడ్ ఇస్తుంది. అది పర్మనెంట్ కోడ్, అది మారదు. సో ఆ కోడ్ని మాత్రం మీరు గుర్తుపెట్టుకుని ఉంచుకుంటే దాన్ని ఓటీపీతో పాటు ఇది కూడా వాడుకోవడానికి అవకాశం ఇస్తుంది. ఓటీపీతో పాటు ఇది కూడా ఎందుకు అవసరం ఉందనేది నేను ఎండింగ్లో చెప్తాను. ముందు మనం ఇది ఎనేబుల్ చేసే ప్రయత్నం చేద్దాం. నేను ఇప్పుడు ఎనేబుల్ 2 స్టెప్ వెరిఫికేషన్ని ఎనేబుల్ చేస్తున్నానండి. ఎనేబుల్ ఎంటర్ 6 డిజిట్ పాస్కోడ్ విచ్ విల్ బీ ఆస్క్డ్ ఫర్ యూ రిజిస్టర్ యువర్ ఫోన్ నెంబర్ విత్ వాట్సాప్. సో నేను 1 2 3 4 5 6 అని సబ్మిట్ చేశాను. మళ్ళీ కన్ఫర్మ్ అడుగుతుంది. 4 5 6 సబ్మిట్ చేశాను. సమ్ ఈమెయిల్ ఐడి ఇవ్వాలండి. దీన్ని ఎవరు స్కిప్ చేయకండి, ఎందుకంటే మీరు పాస్కోడ్ మర్చిపోతే ఈమెయిల్ ఐడి ద్వారా రీసెట్ చేసుకోగలరు. అది కూడా చెప్తుంది పైన. కానీ ఇది అవసరం, మీరు ఖచ్చితంగా ఎంటర్ చేసుకోండి. కరెక్ట్గా ఎంటర్ చేయండి, ఎందుకంటే చెక్ చేయట్లేదు రాంగ్ ఐడి ఏదని. నేను ఈమెయిల్ ఐడి ఎంటర్ చేస్తున్నాను. ఒక సెకండ్ అండి, నేను ఈమెయిల్ ఐడి ఎంటర్ చేస్తున్నాను. యా డన్. సో ఈమెయిల్ ఐడి ఎంటర్ చేసి కన్ఫర్మ్ చేసిన తర్వాత 2 స్టెప్ వెరిఫికేషన్ ఈజ్ ఎనేబుల్డ్ అనే మెసేజ్ విండో చూపిస్తుందండి. సో నా ఫోన్లో నేను వాట్సాప్ నార్మల్ నుంచి బీటా యూజర్ అవ్వడం చేశాను. అయిన తర్వాత 2 స్టెప్ వెరిఫికేషన్ ఎనేబుల్ కూడా చేశాను. సో ఇప్పుడు అసలు మనం 2 స్టెప్ వెరిఫికేషన్ని ఏ సందర్భంలో వాడతాము, అసలు ఎందుకు ఇది వాట్సాప్ ఎందుకు ఇంప్లిమెంట్ చేసిందనే విషయాలు మీకు చెప్తానండి. సో బేసికల్లీ ఇది ఎందుకంటే జనరల్గా మన ఫోను, ఇప్పుడు నేను మీ వాట్సాప్ మెసేజ్లు చూద్దాం అనుకుంటే మీ పక్కనే ఉండి మీకు చేయాలనుకున్నప్పుడు మీరు పక్కకి వెళ్ళినప్పుడు మీ ఫోన్లో మీ ఫోన్ నాకు అందుబాటులో ఉన్నప్పుడు నేను నా ఫోన్లో మీ ఫోన్ నెంబర్తో వాట్సాప్కి రిజిస్టర్ అయ్యే ప్రయత్నం చేసినప్పుడు ఓటీపీ మీ ఫోన్కి వస్తుంది కదా, ఆ ఓటీపీ చూసి నేను నా ఫోన్లో ఎంటర్ చేసేస్తాను. సో అలా మీ వాట్సాప్ మెసేజ్లని నేను ఇన్స్టాంట్గా ఇది ఓటీపీ ఉన్నా సరే దీంట్లో ఉన్న డ్రాబ్యాక్ ఇది. ఎందుకంటే ఓటీపీ ఫోన్కి వస్తుంది, ఆ ఫోన్ ఎవరి దగ్గర ఉన్నా సరే ఆ ఓటీపీ తెలుసుకొని మీ వాట్సాప్ నెంబర్ని వాడుకొని మీ మెసేజెస్ అన్ని చూడగలరు, మీ కన్వర్జేషన్స్ అన్ని తెలుసుకోగలరు. అలాగే మీ ఫోన్ తెలిసిన వాళ్ళనే కాదు, ఒకవేళ మీ ఫోన్ పోయిందనుకోండి, మీ ఫోన్ పోయిన తర్వాత నాకు దొరికింది అనుకోండి, నేను నా ఫోన్లో మీ నెంబర్తో మీ వాట్సాప్ నెంబర్లో ఉన్న మెసేజ్లను చూడడానికి నా దగ్గర ఉన్న నా సొంత ఫోన్లో మీ వాట్సాప్ నెంబర్తో రిజిస్టర్ అయ్యే ప్రయత్నం చేస్తాను. అప్పుడు ఓటీపీ కోడ్ మీరు పోగొట్టుకున్న ఫోన్కి వస్తుంది. కానీ మీరు పోగొట్టుకున్న ఫోన్ నాకు దొరికింది, నా దగ్గర ఉంది కాబట్టి నేను ఓటీపీ ఈజీగా చూడగలను. ఆ ఓటీపీ ఎంటర్ చేసేసిన తర్వాత ఆటోమేటిక్గా మీ మెసేజెస్ అన్నీ నేను చూడగలను. మీలాగా నటిస్తూ అవతల వ్యక్తులతో మీ దగ్గర వాళ్ళతో మాట్లాడగలను. సో ఇది ఓటీపీ ఉన్నప్పటికీ వాట్సాప్లో ఉన్న డ్రాబ్యాక్ ఇది. సో ఇప్పుడు 2 స్టెప్ వెరిఫికేషన్ అనేది ఈ డ్రాబ్యాక్ని తీయడానికి వచ్చింది. అదనంగా ఓటీపీ ఉండగానే ప్యారలల్గా అదనపు సెక్యూరిటీ 2 స్టెప్ వెరిఫికేషన్. ఈ 2 స్టెప్ వెరిఫికేషన్ ద్వారా మీరు యాడ్ చేసుకున్న కోడ్, ఇప్పుడు నేను యాడ్ చేసిన 1 2 3 4 5 6 కోడ్
అలాగే మీకు నచ్చిన కోడ్ ఏదైనా 6 డిజిట్ కోడ్ని మీరు పర్మనెంట్గా అదొక పాస్వర్డ్గా పెట్టుకోవడం అన్నమాట వాట్సాప్కి. సో మీ ఫోన్ నాకు దొరికినా, లేదంటే మీకు దగ్గరగా ఉన్న నేను మీ స్నేహితుడు అయ్యి ఉండి మీ గురించి తెలుసుకోవాలనుకోండి, నేను నా ఉద్దేశం తెలుసుకోవాలనే ఉద్దేశంతో మీ మెసేజ్ చూద్దాం అనుకున్నా సరే, మీరు పాస్కోడ్ ఎనేబుల్ చేస్తున్నారు కాబట్టి 2 స్టెప్ వెరిఫికేషన్ ద్వారా నేను మిమ్మల్ని మీ వాట్సాప్ మెసేజ్లు ఏమి చూడడానికి అవ్వదు. సో ఇది ఈ విధంగా మీకు 2 స్టెప్ వెరిఫికేషన్ అనేది యూజ్ అవుతుంది. ఈ 2 స్టెప్ వెరిఫికేషన్లో ఉన్న చిన్నపాటి మైనస్ గురించి చెప్దాం అన్నప్పుడు, 2 స్టెప్ వెరిఫికేషన్ ఎనేబుల్ చేసిన తర్వాత మీరు ఫోన్ని పాస్కోడ్ ద్వారా, ఓటీపీ కోడ్ ద్వారా రిజిస్టర్ అయ్యి ఎంటర్ చేసిన తర్వాత 30 రోజుల వరకు మీరు ఫోన్ వాడకుండా ఉంటే మీరు మీరు అంతకుముందు వాడిన మీరు వాడుతున్న వాట్సాప్ నెంబర్ అకౌంట్ యొక్క మెసేజెస్, చాట్స్ అన్నీ డిలీట్ అయిపోయి అకౌంట్ క్లోజ్ అయిపోతుంది. మీరు మళ్ళీ అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు, కానీ ఆ మెసేజ్లు అన్నీ పోతాయి, డిలీట్ అయిపోతాయి. ఫ్రెష్గా ఓపెన్ చేసుకోవాలి అకౌంట్ మీరు. సో ఎనేబుల్ చేసుకొని మీరు ఖచ్చితంగా ఈమెయిల్ ఐడి మాత్రం ఇవ్వడం మర్చిపోకండి. రెండవది, ఎనేబుల్ చేసుకున్నప్పుడు మీరు ఇన్యాక్టివ్గా ఉంచుకోకూడదు ఫోన్ని. అంటే వాట్సాప్ వాడకుండా ఉంచకూడదు 30 రోజుల పాటు. 30 రోజుల పాటు ఉంచితే 30 రోజుల తర్వాత మీ వాట్సాప్ అకౌంట్ క్లోజ్ అయిపోతుంది. కోర్స్ మీరు మళ్ళీ స్టార్ట్ చేయొచ్చు, కానీ అదంతా మీ గతంలో ఉన్న బ్యాకప్ అంతా, డేటా అంతా పోతుంది. ఇది ఎందుకంటే సపోజ్ మీరు ఎయిర్టెల్ నెంబర్ వాడుతున్నప్పుడు మీరు ఎక్కువ కాలం మీ ఎయిర్టెల్ నెంబరు మీరు కొన్ని రోజుల తర్వాత వాడకుండా మీ వ్యాలెట్లో పెట్టుకొని, లేదంటే ఎక్కడో పెట్టుకొని ఉంటారు మీరు కానీ 6 నెలల తర్వాత, కొన్ని రోజుల తర్వాత ఆ నెట్వర్క్స్ అదే నెంబర్ని వేరే వాళ్ళకు ఇస్తాయి. ఎందుకంటే మీరు ఇన్యాక్టివ్గా ఉన్నారు కాబట్టి ఆ నెంబర్ వాడుకుంటారు. సో అలాంటప్పుడు మీరు ఇన్యాక్టివ్గా ఉన్న నెంబర్స్ని నెట్వర్క్ కంపెనీలు వేరే వ్యక్తులకు ఇస్తున్నప్పుడు వాళ్ళు మీ వాట్సాప్ను వాడకుండా ఉండడానికి ఇది 30 days తర్వాత అకౌంట్ ఎక్స్పైరీ అనే ఆప్షన్ పెట్టింది వాట్సాప్. సో ఇదండి ఈ 2 స్టెప్ వెరిఫికేషన్ అసలు యూసేజ్ ఏంటి, దాని ప్లస్ పాయింట్ ఏంటి, దాని మైనస్ ఏంటి, ఈ 3 మీకు తెలియజేయడంతో పాటు 2 స్టెప్ వెరిఫికేషన్ ఎలా ఎనేబుల్ చేసుకోవాలి అనేది కూడా మీకు తెలియజేయడం జరిగింది. కాబట్టి నేను ఇంకా సెలవు తీసుకుంటానండి. ఐ హోప్ మీకు హెల్ప్ చేశాను అనుకుంటున్నాను ఈ విషయంలో. సో ఇది 2 స్టెప్ వెరిఫికేషన్ ఎనేబుల్ చేసిన తర్వాత మీకు ఎలాంటి మెసేజ్ వస్తుందండి. మీరు డిసేబుల్ చేసుకోవచ్చు, పాస్కోడ్ చేంజ్ చేసుకోవచ్చు, ఈమెయిల్ చేంజ్ చేయొచ్చు. సో నార్మల్గా మీరు ఇలా సో మీరు అడుగుతున్నారు కండి, చాలామంది కామెంట్స్లో అడుగుతున్నారు వీడియో కాల్ ఎలాగనేసి. చూడండి, మీరు కాంటాక్ట్ ఓపెన్ చేసి కాల్ మీద ప్రెస్ చేస్తే వీడియో కాల్ అనే ఆప్షన్ వస్తుంది. ద వీడియో కాల్ జైన్ మరత్ ఎలో వాట్సాప్ కంటిన్యూ ఎలో వీడియో కాల్ వెళ్తుందండి, కానీ కుడెంట్ ప్లేస్ కాల్ అని వచ్చింది. ఎందుకంటే అవతల వ్యక్తి జైన్ అనే వ్యక్తికి వీడియో కాల్ లేదు. అంటే బేటా యూజర్ కదా, ఆయన అప్డేట్ చేసుకోలేదు. సో దట్స్ ఇట్ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్స్ ఎవ్రీవన్. ఐ హోప్ మీకు 2 స్టెప్ వెరిఫికేషన్ గురించి కొంచెం క్లారిటీ ఇచ్చే ప్రయత్నంలో సక్సెస్ అయ్యాను అనుకుంటున్నాను. థ్యాంక్స్ అండి. థ్యాంక్స్ ఎవ్రీవన్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.